నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే, మన యొక్క లైఫ్‌లో బిజినెస్‌లో కావచ్చు, డబ్బులో కావచ్చు, గ్రోత్ అంటే పెరుగుదల. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి బిజినెస్‌లు చేస్తున్నారు. మంచి లైఫ్ సక్సెస్ కావాలని చూస్తున్నాం. ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ గ్రోత్ లేదు. కానీ మరి మీరు చెప్పబోయే మ్యారేజ్ డేట్లలో అందరూ ఇలాగే చేసుకున్నారా సార్ అంటే అందరూ చేసుకోకపోయి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకు పూర్వజన్మ ఫలం ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఆరా పవర్స్ బాగుండొచ్చు. వాళ్ళు వాడే మొబైల్ నంబర్ బాగుండొచ్చు. ఇట్లా రకరకాల విషయాలు చెప్పుకోవచ్చు. కానీ మనకు ముఖ్యమైనది మన లైఫ్లో బాగా సక్సెస్ ఉండే ఒక మంచి మ్యారేజ్ డేట్. మనకు ఒక్కొక్కటి ఒక బేస్మెంట్ లాంటిది. మనకు మొబైల్ నంబరు ఒక బేస్మెంట్ లాంటిది. ఒక మ్యారేజ్ డేటు మనకు బేస్మెంట్ లాంటిది. ఒక పేరు మనకు బేస్మెంట్ లాంటిది. ఒక బిజినెస్ నేము ఒక బేస్మెంట్ లాంటిది. ఒక అన్ని కూడా ఒక బేస్ మనల్ని మోయగలిగే ఒక మంచి మ్యారేజ్ డేటు. ఈ మ్యారేజ్ డేటు మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎన్నో డబ్బు మన ద్వారా ట్రాన్సాక్షన్ అవుతుంటుంది. కానీ ఏమి మిగలకుండా వెళ్ళిపోతుంటుంది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా అయిపోతుంది. ఈ రోజుకు గడిస్తే చాలు, రేపు అనేది మళ్ళీ ఒక వేలు లేకుండా ఎప్పుడు స్ట్రగుల్స్ ఇబ్బంది పడుకుంటూనే పోతుంటది. ఒక్కొక్కసారి డబ్బు కూడా లేని పక్షంలో కావచ్చు. ఒక్కొక్కసారి విడాకులని, గొడవలని, కొట్లాటలని ఎన్నో చేస్తుంటది. అందుకనే ఈరోజు మన మంచి మ్యారేజ్ డేట్స్ ఏంటి, ఈ మంచి మ్యారేజ్ డేట్స్లో ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటే మంచిది, ఈరోజు ఈ మ్యారేజ్ డేట్ గురించి మీరు మీ మ్యారేజ్ డేట్స్ ఈ నంబర్స్లో ఉన్నాయా చూసుకొని ఖచ్చితంగా మీ లైఫ్ అనేది సక్సెస్ చేసుకోండి. బేస్ ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు 1/9/2025 రోజున చేసుకోబోతున్నారు ఈ పెళ్లి డేట్ని. అలాగే 10/9 డేట్లో చంద్రబాబు నాయుడు గారిది మ్యారేజ్ అయింది. ఆయన లైఫ్ ఎలా ఉంది ఏంటి? ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కూతురుని చేసుకొని ఉండొచ్చు. కానీ ఆయన లైఫ్ ఎలా ఉంది అంటే, మనము ఒకటి అనేది మన మ్యారేజ్ డేట్ వచ్చిందంటే మనము చేసే పనిలో సక్సెస్ బాటలో ముందుకు తీసుకెళ్తుంది. అందుకనే ఈ పెళ్లి డేట్ల గురించి వివరంగా తెలుసుకోవడం కనే ముందు మన లైఫ్లో సక్సెస్ లైఫ్ రావాలి, మనకు ఫ్రీ కన్సల్టేషన్ కావాలి, లేదంటే మనం ఒక విన్నింగ్ కావాలి మన లైఫ్లో అనేదానికి 249 మెసేజ్లు వేగంగా మీరు ఎంతో మంది చూస్తూనే ఉన్నారు. ఆ 249 మంది మీరు కనీసము మీరు డాట్ పెట్టినా సరే ఒక జస్ట్ కామెంట్ పెట్టి మీ యొక్క పేరు, మీ ఊరి పేరు, మీ డిస్టిక్ పేరు పెట్టండి, సరిపోతుంది. ఖచ్చితంగా మీరు లైఫ్లో విన్నర్ కావచ్చు. అలాగే మనం పూర్తి వీడియో మొదలుపెట్టే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకనే మీ లైఫ్ ఒక ఈ వీడియో మాత్రం మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీ పెళ్లి డేట్ను మార్చుకోండి. మీకు ఊరికనే ఏది రాదు, యూనివర్స్ ఏది ఊరికే చూపించదు. తలుపు తడుతుంది, అది లక్ష్మీదేవి వచ్చి తలుపు తట్టి తీసేదాకా పోదు అంటారు. కానీ మనకు ఏ లక్ష్మి, ఆ లక్ష్మి వచ్చి మనం కొట్టేదాకా తీస్తుంది. ఈ లక్ష్మి జస్ట్ కొట్టేసి వెళ్ళిపోతుంది. అది మీరు చూసుకోండి. ఏ లక్ష్మి అంటే నేను ఆ నోట్ నుంచి ఆ మాట అనలేక, ఒక లక్ష్మి ఏమో తీసేదాకా కొడుతుంది, ఒక లక్ష్మి ఏమో 2-3 బాధలు బాధేసి వెళ్ళిపోతుంది. అది తొందరగా నువ్వు తలుపు తీయగలిగినవా లేదా
నీ యొక్క బేస్ని మార్చుకున్నావా లేదా అన్నదే ప్రతి ఒక్కరికి కావాలి. ఈ పెళ్లి తేదీ 1/9/2025 రోజున జరగబోయే ఈ పెళ్లి తేదీ ఇంకా మళ్ళీ 1/5/2029లోనే వస్తుంది. ఇలాంటి మ్యారేజ్ డేట్ మళ్ళీ రాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 8/2026లో వస్తుంది. 1/7/2027లో వస్తుంది మళ్ళీ. అంటే ఇది 1 కావచ్చు, 10 కావచ్చు, 19 కావచ్చు, ఏ డేట్లు మంచి వస్తే చూసుకొని ఆ ఇయర్లో చూసుకోవచ్చు. కానీ ఈ 1/7/2027లో నేనైతే చెయ్యను. ఎందుకు అంటే 7లు డబల్ వచ్చాయి. ఈ 7లు డబల్ రావడం వలన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ జస్ట్ ఇది మనకు ఈ 1/9/2025 అనేది మనకు 100% అయితే ఇది 1/8/2025 90% అండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న మన మ్యారేజ్ డేట్లు 10 to 15% ఉంటే 90% కూడా ఓకే. కానీ కాకపోతే 1/7/2027 ఏమో అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది చాలా మన వినాశనాన్ని కోరుకునే మ్యారేజ్ డేటు. ఇది మాత్రము మళ్ళీ వద్దు. ఇక్కడ 2028లో కూడా 1/6/2028లో మళ్ళీ వస్తుంది. ఇది సేమ్ ఈ 1/8/2026 ఎట్లనో ఈ 1/6/2028 ఇది కూడా 90% పనిచేస్తుంది. ఇక్కడ మన లైఫ్లో 90 నుంచి 95% వరకు ఇది పనిచేస్తుంది. ఇది చూసుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ 1/5/2029 కానీ ఈ సంవత్సరం 1/9/2025 కానీ చాలా మంచి డేట్లు. ఇక్కడ 1/7/2027లో మీరు ఎవరన్నా చేస్తున్నా కూడా చేసుకోకండి దయచేసి. ఎందుకంటే ఈ డేట్లే బాగున్నాయి కాబట్టి చూసుకొని మీ మ్యారేజ్ డేట్ని ఈ సంవత్సరమే కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే ఖచ్చితంగా చేసుకోండి. మీ యొక్క లైఫ్ని మార్చుకోండి. ఇప్పుడు మనము ఈ పర్టికులర్ డేట్లో మీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయేమో చూసుకోండి. మీ యొక్క పెళ్లి తేదీ చూడండి 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ అయి ఉన్నాయా? అయితే మీరు జాబుల్లో, బిజినెస్లో, మనీలో మీకు లాస్లో మీకు మీరు ఎవరు సాటి రారు. అందుకనే 1/9/2025 రోజున జరగబోయే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి మ్యారేజ్ డేట్ రాబోయే పెళ్లి డేట్లో మీరు మార్చుకొని ఈ పెళ్లి డేట్ని మార్చుకొని మీరు ముందుకు వెళ్ళగలరని కోరుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. ఈ చిన్నదైన లైఫ్ని మనము ముందుకు తీసుకెళ్లాలంటే పెళ్లి డేట్ని మార్చక తప్పట్లేదు. మీ పెళ్లి డేట్ని కౌంటింగ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఒకవేళ మీ డేటు 12/11/2015 ఎంత ఉండొచ్చు అనుకుంటున్నాను. అయితే ఇక్కడ 1+2ను కలిపితే 3, 1+1 కలిపితే 2, మళ్ళా 2+1+5 కలిపితే 8 అవుతుంది. ఇక్కడ చూడండి 3+2ను కలిపితే 5 అవుతుంది. 5+8 కలిపితే 13 అవుతుంది. ఈ 1+3ని కలిపితే 4 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 3/4 అంటాము. ఈ మ్యారేజ్ డేట్ని ఇక్కడ చూడండి 3/1, 3/2, 3/3, 3/4. ఈ 3/4 ఇక్కడ వచ్చింది చూడండి. ఇట్లా 3/5, 3/6, 3/7, 3/8, 3/9 ఇలా మ్యారేజ్ డేట్లు ఉంటాయి. మీరు ఎక్కడ ఎలాంటి డబ్బు తెచ్చిపెట్టినా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ మీరేం చేస్తారు, బిజినెస్లో కావచ్చు, ఎవరికైనా ఇవ్వడం కావచ్చు, ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈ మ్యారేజ్ డేట్లు లాసులు చేపిస్తుంది. కాబట్టి మీరు దీని నుంచి బయటపడాలి. రావాల్సినవి రావాలి, మిగతాయి కూడా నష్టపోకుండా ఒక నంబర్ 1 స్థాయిలో నిలబడాలి. ఈ నంబర్ 1 స్థాయిలో నిలబడాలంటే ఈ తేదీ దగ్గర ఉంది. ఈ దగ్గరున్న తేదీలో మీరు చేసుకుంటే మాత్రం ఇది మాత్రం పోతే 4 ఏళ్ల తర్వాత మాత్రం రాదు. ఖచ్చితంగా చూసుకోండి. డబ్బు ఒకవేళ మీ దగ్గర తక్కువ ఉన్నా సరే, నేను 46,999లో మన పెళ్లి డేటు చేపిస్తున్నాము. కొంచెం అటు ఇటు అయినా సరే చేసుకోండి.
మరీ ఎక్కువ కాకుండా, మరీ ఎక్కువ నాతో పెట్టించుకోకుండా, గురువులతో డబ్బు పెట్టియకండి దాదాపు. ఎందుకంటే మరీ స్ట్రగుల్స్లో ఉన్న వాళ్ళకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ డబ్బు మీరు మొత్తం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుంది. ఒకవేళ అలా మీకు కాకపోతే కూడా వచ్చి చేసుకోండి, చాలా మంచి లైఫ్ ఉంటుంది. గొడవలు, కొట్లాటలు, మీ ఇంట్లో ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. ఖచ్చితంగా మన లైఫ్ మళ్ళీ నేను చెప్పేది ఒకటే, మీరందరూ వర్క్ చేసుకున్న వాళ్ళు అయితేనే చేసుకోండి. ఎవరు పడితే వాళ్ళు చేసుకొని నేనేం పని చేయకుండా నాకు అన్నీ వస్తాయని మాత్రం మళ్ళీ అనుకోకండి. మీరు పని చేసుకుంటూ నష్టపోతూ డబ్బు ఎవరికన్నా ఇచ్చినా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళకైతే చాలా లాస్ అయిపోతారు మీరు. అందుకనే చూసుకొని మీ యొక్క మ్యారేజ్ డేట్ని, ఈ గురుతత్వమైన మ్యారేజ్ డేట్ని మీరు మార్చుకొని, మీరు ఎలాంటి జాబ్లో ఉన్నా సరే, మీరు టీచర్ అయినా సరే, పోలీస్ అయినా సరే, బిజినెస్ వ్యాపారస్తులైనా, కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నా సరే, ఎలాంటి బిజినెస్ చేస్తున్నా సరే, మీరు మాత్రము మీ పెళ్లి డేట్ని మార్చుకొని ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది ఈ మ్యారేజ్ డేట్లో మీరు. అలాగే ఈ మ్యారేజ్ ఫైనాన్షియల్కు ఇది వచ్చేది సంవత్సరంలో ఒక్కసారి. ఇది మీకు ఏ డేట్లో వస్తుందో ముందు తెలియజేసిన నేను. అందుకని దీంతో పాటు మొబైల్ నంబర్ అయితే మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ పెళ్లి డేట్ వచ్చేది సంవత్సరానికి ఒకసారి. అది నెక్స్ట్ ఇయర్ 26, 27లో మ్యారేజ్ లేదు, 28లో ఉంటుంది, 29లో ఇంకా చాలా మంచిది. ఇలాంటి మ్యారేజ్ డేటే 192 అని మన ప్రాబ్లమ్స్ని 4 ఏళ్ళ వరకు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ వరకు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటారు? చేసుకోకుండా మన లైఫ్ని సక్సెస్ చేసుకోండి. అలాగే మనకు మంచి మొబైల్ నంబర్ కావాలి, నేమ్ కావాలి, బిజినెస్ నేమ్ కావాలి, వెహికల్ నంబర్ కావాలి, ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్ కావాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని మీ లైఫ్ని సక్సెస్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.